ఆ, నమస్తే జయ గురు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. ఎరుకను నమ్మితే నరకం ఉన్నది ఎందుకు చెడెదవు ఒరే ఒరే. తను మన ధనములు గురునకు నొసగి ఎరుకను వీడితే సరే సరే. శుద్ధులు పలికి సూటిగా నెరుగక చెప్పితే కాదుర ఒరే ఒరే. హద్దులు మీరక గురు సన్నిధిలో అచలం పెరిగితే సరే సరే. కోటి గ్రంథములు చదివిన మాటలు నేర్చిన సుఖమా ఒరే ఒరే. మాటలేని పరిపూర్ణం పెరిగి ఎరుక మానితే సరే సరే. ఎరుకను నమ్మితే నరకం ఉన్నది ఎందుకు చెడెదవు ఒరే ఒరే. తను మన ధనములు గురునకు నొసగి ఎరుకను వీడితే సరే సరే. అధిష్టానమున బ్రహ్మము నెరిగిన అంతా గోలే ఒరే ఒరే. అధిష్టానమును వధించి అచల అతీతుడైతే సరే సరే. అచలం అంటే అంత కోపమా ఆలోచింపుము ఒరే ఒరే. విచారించి గని గురు సన్నిధిలో తరించు మేలు సరే సరే. ఎరుకను నమ్మితే నరకం ఉన్నది ఎందుకు చెడెదవు ఒరే ఒరే. తను మన ధనములు గురునకు నొసగి ఎరుకను వీడితే సరే సరే. వేష భాషలను చూసి భ్రమసి ఇటు మోసపోతి వీర ఒరే ఒరే. అశరీరులకు వేషము లేదురా చూసి తెలుసుకో సరే సరే. చిదంబరార్యుల సేవ చేసి ఈ చిదాత్మ వీడర ఒరే ఒరే. ఇదే సత్యమని నమ్మి చెప్పినట్టు అనుభవనందుడు సరే సరే. ఎరుకను నమ్మితే నరకం ఉన్నది ఎందుకు చెడెదవు ఒరే ఒరే. తను మన ధనములు గురునకు నొసగి ఎరుకను వీడితే సరే సరే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జయ గురుదేవా. జయ గురు. అందరికీ జయ గురు. గురు పరంపరంకు జై. అఖండమైనటువంటి అంతటా ఉన్నటువంటి అనంతంగా ఉన్నటువంటి ములుగుచ్చ సందు లేకుండా ఉన్న బయలులో ఈ అనంత విశ్వమంతా కూడా కేవలం ఆవగింజంత బిందు అంత కూడా లేదు. ఏమున్నదని చెప్పడానికి
దీనికి ఉనికి లేదు. ఆ బయలు నుంచి ఏర్పడిందని చెప్పడానికి బయలుకున్న లక్షణాలు దీనికి లేవు. బయలుకున్నటువంటి విధానము దీనికి లేదు. చూడబోతే ఇది దాంట్లో నుంచి పుట్టిందని చెప్పడానికి కానీ, కార్యము కానీ, కరణము కానీ, కారణము కానీ, కర్త కానీ ఇవేవి లేవు. ఈ సంబంధం ఉంటేనే అది ఏదైనా ఉంటుంది. అది బయలుని ఎరగడానికి ఏ ఆధారము లేదు. బయలుని తెలుసుకోవడానికి కూడా ఏ ఆధారము దాంట్లో దానికి చూపించడానికి, దర్శింపజేయడానికి ఏమి లేదు. ఇది మధ్యలో వస్తుంది, మూలం లేకనే వచ్చింది, సంకల్పించింది, సర్వము సృష్టించింది, మళ్ళీ సర్వము లయమైపోయింది. ఈ ఎరుక తానెరిగితే సంకల్పం, శూన్యం, కాలం అనే పద్ధతిగా పరిపూర్ణ బోధ అనుభవానికి వచ్చింది. సంకల్పం లేనప్పుడు, అది అవ్యక్తంగా ఉన్నప్పుడు కేవల శూన్యం. ఆ కేవల శూన్యంగా ఉన్న దాంట్లో, ఆ శూన్యంలోనే శూన్యం అంటే ఏమి లేదు, ఆకాశం కూడా శూన్యమే. ఆకాశం ఏర్పడింది, అవకాశం ఇచ్చే శూన్యం. ఆ శూన్యంలోకి కాలం అనే పద్ధతిలో ఈ ఏర్పడిన దానికి అంతా పద్ధతిగా వచ్చే పరిపూర్ణ బోధ అనుభవానికి వచ్చింది. ఎట్లొచ్చింది? ఆ విచారణ అంతా అయిపోయి శూన్యము, కాలము, సంకల్పము అతీతంగా ఉన్నదాన్ని గుర్తిరిగితే అనుభవానికి వస్తుంది. సంకల్పాతీతము, శూన్యాతీతం, కాలాతీతం బయలునందు ఉన్నప్పుడే అవుతుంది. తెలియడం వేరు, నిరసించడం వేరు, అధిగమించడం వేరు, పోగొట్టుకోవడం వేరు. 4 రకాలు చెప్తున్నాడు. తెలియడము, మళ్ళీ దాన్ని నిరసించడము, దాంట్లో నుంచి అధిగమించడము. అవి తెలిసినటువంటి ఏ తెలివితో తెలిసిందో ఆ తెలివే ఎరుక. ఆ ఎరుకను పోగొట్టుకోవడం. ఒకదానికోటి స్థితిభేదం. కాబట్టి సంకల్ప స్థితికి రావాలంటే ముందు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అంతకుముందు ఉన్నట్టు శూన్య స్థితి కూడా తెలియాలి. అంతకుముందు సంకల్పం చేయకముందు, సృష్టి జరగకముందు ఏముంది అనే శూన్య స్థితిని కూడా తెలియాలి. అంటే పరం తెలియాలి, నిష్ఠుడవై ఉండాలి. పరం తెలియాలంటే, కాలం తెలియాలంటే, అఖండ ఎరుక దాటాలంటే సంకల్పాతీతము, శూన్యాతీతము, కాలాతీతము, మండలత్రయాతీతము ఇవన్నీ విచారణలో గురుకరణ చేత ఆ సంకల్పం అతీతం అంటే ఏమిటి, నువ్వు ఏ సంకల్పించకుండా ఏది సంకల్పిస్తోంది అంటే సంకల్పిస్తున్నటువంటి ఎరుక చేత సర్వమును సంకల్పిస్తున్నావు. అది లేనటువంటి స్థితి నీలో కలగాలంటే, దాన్ని తెలుసుకోవాలంటే శూన్యాతీతాన్ని, కాలాతీతాన్ని, మండల త్రయాతీతాన్ని ఈ విచారణ అంతటి ముగిసే లోపల నువ్వు ఆ స్థితికి వచ్చి తీరిండాలి. శిష్యుడు ఆ విధంగా ప్రశ్నలు వేసి గురువు దగ్గర అనుభవపూర్వకంగా తెలుసుకొని వాటికి రావాలి. మహావాక్య విచారణ దాకా అంతా అదే సాధకుని పనే. ఇంకా అక్కడి నుంచినే సాధకునితో పని లేకుండా ఉన్నటువంటి సాధనలు లేనటువంటి కేవలం గురుమూర్తికరణ చేత ఎరగబడేటువంటి బోధంతా ఇంక అక్కడి నుంచి ఉంది. అఖండ ఎరుక అనే బ్రహ్మమే నేను అని తెలిసే వరకు జరిగేదంతా సాధనే, సాధకుడే. ఇంకా అక్కడ తెలుసుకునేది సాధనకు అతీతం. అది సాధనతో తెలిసేది కాదు. అది ఊహాతీతమైనటువంటి భావానికి అందితే భావాతీతం, భావము లేదు, భావాతీతం అయిపోతుంది. ఇదంతా బయలునందు ఉంటే ఇవన్నీ సహజంగా లేకుండా పోతాయి. బయలు స్థితిని గనక తాను గనక ఏంటది ఫోన్లోనా రికార్డ్ అవుతుంది, అదే దీంట్లోకి రికార్డ్ అవుతుంది, దీంట్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి అవి ఎదిగితే తాను సంకల్పము, సంకల్పాతీతం, శూన్యాతీతం, కాలాతీతం బయలునందు ఉన్నప్పుడే బయలు అర్థమైతే అవుతుంది. ఆ బయలు స్థితిలో తాను ఉంటే అది రహితమైనట్టు, అది తెలియబడినట్టు. తెలియడం వేరు, నిరసించడం వేరు నాకు చెప్పారు. ఆ మూడిటికి అతీతమైనటువంటి స్థితిలో ఏముంది ఇంకా? అప్పుడు తెలియబడలేదా? ఇంకా గుర్తుపడతాండేదంతా ఇంక లేనరికే.
లేనెరుకలో తెలియబడుతున్న లేనెరుకే లేనిదని తెలిసి అశరీరుడై వ్యవహరిస్తూ ఉంటాడు. ఇంకా ఆ బయలు గుర్తుపడితే ఇక ఈ ఈ కనపడేటువంటివన్నీ మళ్ళీ కనపడే దాని పట్ల వ్యవహరించే దాని పట్ల భ్రాంతి చెందేది లేదు. ఇంకా సహజంగా ఇవన్నీ సహజంగానే పోతాయి. ఇంకప్పుడు దీనికి ప్రయత్నం చేసే పని లేదు. సహజంగానే ఎప్పుడు అదే గుర్తుంటుంది. లేని దాంట్లో చేస్తున్న వ్యవహారంలో నేను పాత్రధారిని, లేకుండా జరుగుతుంది లేని దాంట్లో జరిగిన దాంట్లో ఇది లేనిదని ఎరిగితే, ఇది ఎరుక తానెరిగితే. ఎరుక అనేదే తెలివి. ఆ తెలివి తానెరిగేది ఏది ఎరుక అనేదే తెలుసుకుంటోంది. ఎరుకతోనే నువ్వు తెలుసుకుంటున్నావు నేననేది. ఇక నేననేది ఏడా ఎరుక ఎగిరిపోతే నేననేది లేదు కదా. ఏ ఎరుకతో ఏ చైతన్యం అనేది నేను అనే స్థితికి వినావో, నేను ఈ నామరూపాత్మకంగా జడంగా ఉన్న శరీరం కాదు, దీని ఆవరణగా చేసుకొని అంతటా ఉన్న చైతన్యం అనే నిర్ణయం అయిన తర్వాత ఆ చైతన్యమే లేనిది నిజమూలం లేకుండానే తనకు స్థానము లేదు. ఆ బయలుగా ఉన్నది ఎప్పటికీ ఉంది, శాశ్వతంగా ఉంది, పరిణామ వికారములు లేకుండా ఉంది, దాంట్లో ఏ మార్పు లేదు. ఇది మాత్రమే ఈ సృష్టి అనే సంకల్పం కలిగినప్పుడు ఏర్పడి అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమై వ్యవహారం చేసి మళ్ళీ తాను లేకుండా పోతుంది. కాబట్టి దానికి స్థానము లేదు, ఏమీ లేదు. ఇది కలలో వచ్చింది, కల మేల్కొంటానే ఎలా లేదో అట్లా ఇదంతా మొత్తం గురుమేల్కవ చేత గుర్తెరిగిన తర్వాత ఇంక లేదు ఆ గుర్తు. ఎరుకే మ్రగ్గును బ్రహ్మాసురుడు మగ్గిన నాటి కరణిగా. ఏ ఎరుక నేననేదే ఎరుకగా భావించింది, నేననేది అన్నిటితో తాదాత్మ్యం చెంది, నేననేది అన్నిటితోనూ వ్యవహరించి ఈ సర్వము నేనే అనింది. ఆ సర్వము నేనే అని మళ్ళీ ఏమైంది? ఆ భస్మాసురుడు కదా, ఎవరు చేయి మీద పెడితే అది నశించుగాక అని అన్నాడే, అట్లా పొంది ఆ చేయి పెట్టబోయింది. పెట్టబోతే మళ్ళీ తన నెత్తినే తాను పెట్టుకొని కాలిపోయినట్టుగా ఆ భస్మాసురుని కథలో మగ్గినట్లు ఉంది. దాన్ని ఉదాహరణగా ఎందుకు తీశాడంటే, ఏది సర్వము నేనేనని పలికిందో, ఏది సర్వవ్యాప్త చైతన్యంగా ఇప్పుడు వ్యవహారం చేసి ప్రవర్తించిందో, అదే తెలిసిన తర్వాత తన నెత్తిని తాను చేయబెట్టుకుంది. తెలిసిన తర్వాత ఉన్నది ఎప్పుడు కూడా అదే ఉంది, ఎప్పుడు బ్రహ్మాండం అనేదే లేదు. నిజానికి ఈ బ్రహ్మాండం కల్పించిందంతా ఏది సంకల్పించే ఎరుక ఉందో అదే అఖండ ఎరుక కల్పించింది. ఆ అఖండలో ఎరుకలో భాగంగానే నేనున్నా, నేను లేదు, అఖండ ఎరుక లేదు, బ్రహ్మాండము లేదు, ఇదంతా ఒక కల వచ్చింది, ఇదంతా కలగా వచ్చింది నాకు అని మళ్ళీ ఎప్పుడు తన మేల్కొంటే గురువు చేత మేల్కొల్పబడితే అప్పుడు భస్మాసురాస్త్రం ఆ నేననిండే నాకే ఉంది ఆ భస్మాసురాస్త్రం, వేరే పెట్టే పని లేదు. ఆ మేల్కుంటే అయిపోయా, తన చేయి తాను నెత్తిన పెట్టుకున్నట్లు ఆ ఎరుకే ఈ బ్రహ్మాండం అంతటినీ కల్పించి వ్యవహారం చేసి శాస్త్రాలు తయారు చేసి అంతటినీ ఆహా ఓహో అనిపించిన చైతన్యంగా అంతటా ఎన్ని రకాలుగా మార్చిందో, చేసిందో, వ్యవహరించిందో అదే మళ్ళీ ఏది అసలైంది, ఏది నిజంగా ఉన్నది, ఏది పరిణామ వికారం లేకుండా ఉన్నది, ఏది ఎప్పటికీ రాకడ పోకడ లేని ఉన్నది, అది కూడా తానే కనుక్కుని తర్వాత తన చేయి తన మీదే పెట్టుకొని తాను కాలిపోయింది. తానే లేదు అని పోయింది. ఇప్పుడు ఈ రెండో ఉపమానం ఎందుకు తీసుకున్నారు భస్మాసుర వృత్తాంతము అని ఒక పురాణంలో కథ కదా అది. అంటే ఒక అసురుడు మృత్యువుని జయించాలనుకున్నాడు కాబట్టి ఆ సదాశివుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించినాడు. ఎంత తీవ్రమైన తపస్సు అంటే సదాశివుడు ప్రత్యక్షమయ్యే వరకు నిద్రాహారాలు మాని ఏకపాద ఊర్ధ్వగతుడై ఒకే పాదం మీద నిలబడి ఒక కాలు పైకి ఒక కాలు నేల మీద పెట్టి ఊర్ధ్వతాండవం చేశాడు అంటారు దాన్ని, ఊర్ధ్వతాండవం. అటు చేస్తే ఆయన ఇచ్చాడు. సాధారణంగా ఈశ్వరుడు ప్రళయకాలంలో ఊర్ధ్వతాండవం చేస్తాడు. అటువంటి ఊర్ధ్వతాండవ భంగిమలో ముద్రలో
అలాగే చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తే నిద్రాహారాలు మాని ఇక భస్మాసురుడు శివుడు ప్రత్యక్షమైతే కోరాడు, నాకు మృత్యు ఉండకూడదు, నేను శాశ్వతుడిగా ఉండాలి, నేను ఎప్పటికీ పోకూడదు అన్నాడు. ఈశ్వరుడు ఏం అడిగాడు, ఏం ఏం నాయనా అంటే, నువ్వు పుట్టావా అని అడిగాడు. నేను పుట్టాను అన్నాడు. అయితే పోక తప్పదన్నాడు. పుట్టినవాడు ప్రతి ఒక్కడు పోయి తీరాల్సిందే, మరి నువ్వు పుట్టింటే పోవాల్సిందే అన్నాడు. అని అంటే అయితే పోక తప్పదన్నాడు కాబట్టి మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఆ భస్మాసురుడు ఆ విధంగా నేను పోకుండా ఉండేటట్టు ఏదైనా చేయగలవా, చేయమనే వరం కోసమే కదా తపస్సు చేసింది. ఇక ఏదైనా వచ్చిందనుకోండి, నువ్వు పుట్టావా పుట్టలేదా, ఒక ఆలోచన పుట్టిందా లేదా, కాబట్టి ఏమవుతుందంటే కాసేపు ఉంటుంది, కాసేపటి తర్వాత పోతుంది. ఆ ఆలోచన కూడా కాసేపు వచ్చింది, కాసేపు పోయింది. ఒక ఆకర్షణ పుట్టిందా లేదా, పుట్టలేదా, పుట్టింది, కాసేపు అయితే పోతుంది. ఒక విషయం పుట్టిందా లేదా అంటే ఉంది, పుట్టింది, ఆ విషయం కూడా కాసేపు ఉంటుంది, పోతుంది. పుడుతుంది, ఎంతసేపు ఉంటుంది, కాసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. ఆవేశం కూడా పుట్టింది, పోయింది, కాసేపట్లో పోతుంది. క్రోధం అనేది పుట్టింది, కోపం కాసేపట్లో పోయింది. అనారోగ్యము పుట్టింది, మళ్ళా కొంతకాలం ఉండి పోయింది. కాబట్టి కాలేన విందతి, అన్నీ కాలంలోనే పుడుతున్నాయి, కాలంలోనే పోతున్నాయి. మరి నువ్వు కూడా కాలంలో పుట్టావా లేదా అని అడిగాడు. పుట్టావు కదా, కాబట్టి ఒక కాలంలో పోతావు, ఒక కాలంలో ఉండేవాడు ఒక కాలంలో పోతాడు. అసలు పోకూడదు అనేది నియతికి భంగము, అలా కుదరదు అన్నాడు. అంటే అప్పుడు ఏమడిగాడు, సరే అయితే నేనెవరో ఒకరి ద్వారా పోవాలా, నా అంతట నేనే పోతానా అని భస్మాసురుడికి సందేహం వచ్చింది. ఎట్లా పోతా, అందరూ పోతున్నారు, అందరూ పోయేది చూడలేదు, వాని ముందరే అనేక మంది పుట్టి పెరిగిపోతున్నారే, నువ్వేమీ చేయకపోయినా పోతావు అనేది తెలియకుండా ఈ ప్రశ్న అడిగాడు. నా అంతకు నేనే పోతానా అని సందేహం వచ్చింది. తనకంటే ముందు అసురులు ఎవరైతే తపస్సు చేశారో వాళ్ళందరినీ గమనించాడు. గమనిస్తే ఏం తెలిసిందంటే, అత్యంత బలశాలులు, అత్యంత తపస్సంపన్నులు, దీర్ఘాయువు కలిగినటువంటి సూర్యులు ఎవరో ఒక దేవత శక్తితో దైవం చేత పోతుంది అనేటువంటి స్థితిలో పోయారు. అది వచ్చినప్పుడు నిలబడడం కుదరకు వాళ్ళు హరించిపోయారు. కాబట్టి ఇతనికి ఏమి స్ఫురించిందంటే, నన్ను ఎవరు చంపకుండా ఉండాలంటే, నన్ను ఎవరైనా చంపకుండా ఉండాలంటే నేను అసురుడని వానికి తెలుసు. కాబట్టి ఎవరు చంపకుండా ఉండాలంటే, ఎవరు వస్తే వాడి చేతి మీద నెత్తి మీద చేయి పెడితే వాడు పోయేటట్టు అయితే నన్ను ఎవరు చంపలేరు కదా. అప్పుడు ఎవరైనా చంపాలని వచ్చారనుకో, వాడి నెత్తి మీద చేయి పెడితే అయిపోయా, వాడు వెళ్ళిపోతాడు. నన్ను చంపాలన్న మృత్యుదేవత రావాలి చంపాలనుకుంటే. ఆ మృత్యుదేవత వస్తే ఆ మృత్యుదేవత నెత్తి మీద కూడా చేయి పెడితే అది భస్మం అయిపోతుంది కదా అని ఆలోచన చేశాడు. మృత్యుదేవతే భస్మం అయిపోతే ఇంక నేను చచ్చిపోను కదా నేను అని ఆలోచన చేశాడట. మనలో కూడా ఇలాంటి అతి తెలివి ఆలోచనలు చాలా వస్తుంటాయి. ఇది గోడ దూకే పద్ధతులు అన్నమాట, షార్ట్ కట్ తెలివిలు, మెథడ్ అంటారు. అందుకే అంటే సవ్యంగా విద్య నేర్చుకోమంటే నేర్చుకునేది లేదు, ఎవరు కూడా క్రమాధ్యయనం చేయండి అంటే చేయరంట. కళకు కృష్ణమాయా విలాసం చేత ఈ అసురులందరినీ కూడా దారి తెప్పించి తమ వినాశాన్ని తానే కోరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి, పద్ధతి విష్ణుమాయా విలాసం. వైష్ణవి మాయ అంటారన్నమాట. అంటే కుంభకర్ణుడు ఘోరమైన తపస్సు చేసి కనబడ్డ వాళ్ళందరినీ వెతుకు తినేసి శక్తిని సంపాదించాడే, అట్లా నిర్దయ అని అడగాలని అనుకున్నాడు, కానీ నిద్ర అని అడిగాడు. ఆ నిర్దయగా అందరినీ చంపాలనుకున్నాడు, కానీ నిద్రని అడిగేటట్టు చేశాడు విష్ణువు. వాడు తపస్సు చేసేది ఇందుకే, ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాడు, కానీ విష్ణుమాయ చేత నిద్ర అడిగేటట్టు చేశాడు. నాకు నిద్రపోయేటట్టు ఇమ్మని. అట్లా వారికి అది వచ్చింది. విష్ణుమాయ విలాసంతో తదాస్తు అని వెళ్ళిపోయాడు ఆయన. ఇట్లా ఈ అసురులందరూ అంతే, వీళ్ళందరికీ ఏదో ఒక విపరీత ఆలోచనలు వస్తాయన్నమాట. విపరీత ఆలోచనల చేత లోక కళ్యాణం కాదు కదా, సృష్టి నియమాలకు భంగం కదా. అటువంటి వాడిని ఈశ్వరుడు ఎలా ఒప్పుకుంటాడు మరి? అందుకని ఆయన ఏం చేశాడంటే వైష్ణవ మాయకు ప్రేరణ ఇస్తాడు. అదేం చేస్తుంటే వాడిలో ఆ ఇంద్రియ లోలత్వం ఏదైతే ఉందో దాని మీద పనిచేసి అడగవలసిన వరానికి వ్యతిరేకమైనటువంటి వరాన్ని వాడిలో వల్ల లోకానికి ప్రమాదం రాకుండా ఉండేటట్టుగా
ఆ వరం వల్ల వాడు పోయేటట్టుగా కుంభకర్ణుడి యొక్క మరణం ఎట్లా ఉందంటే మరణ రహస్యం కూడా ఒకటి ఉంది. అట్లా ఏమిటంటే బ్రహ్మ వరం ఇచ్చేటప్పుడు చెబుతాడు, నువ్వు 6 నెలలు మేల్కొంటావు, 6 నెలలు నిద్రపోతావు. కాబట్టి ఇది హైబర్నేషన్ అన్నమాట. దాని పేరు హైబర్నేషన్, అంటే ఎక్కువ దీర్ఘకాలపు నిద్ర. ధ్రువపు ఎలుగుబంటి ఉత్తర ధ్రువంలో 6 నెలలే ఉంటుంది వెలుగు, మిగతా 6 నెలలు చీకటి ఉంటుంది. కాబట్టి ఆ 6 నెలలు వెలుగే రాదు. ఎందుకు రాదనేది ఒకసారి మీకు చెప్పింటివి, గుర్తుందో ఎంతమందికి గుర్తుందో తెలీదు. 6 నెలలు మాత్రమే ఉత్తర ధ్రువం దగ్గర 6 నెలలు ఎండ కాస్తుంది, మిగతా 6 నెలలంతా రాదు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరిగి మళ్ళీ సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు పూర్తి కింది వైపుకి వచ్చినప్పుడు ఆ కింద ఉన్న దానికి పడదు. మళ్ళా ఇట్లా తిరుక్కొని పైకి వచ్చేయాలకు ఓ సంవత్సరంలో మొత్తం తిరుగుతుంది. కాబట్టి అలా పైకి పోయినప్పుడు మాత్రమే రౌండ్గా తిరిగినప్పుడు దానికి వెలుగు పడుతుంది కింద భాగానికి, మిగతాదప్పుడు అంతా పడదు మళ్ళీ. అట్లా ఆ 6 నెలలు చీకటి ఉంటుంది. కాబట్టి ఆ చీకటిలో దక్షిణ ధ్రువంలో ఏం చేస్తుంటే 6 నెలలు నిద్రపోతుంది. మంచు పడుతుంది, నిద్రపోతుంది. మంచు కిందికి వెళ్ళిపోయి మళ్ళా లేస్తుంది. అట్లా అట్లా ఈ 6 నెలలు బాగా తినేసిందంతా అరిగిపోయి ఈ 6 నెలల్లోనే ఖర్చు పెట్టేస్తుంది. మళ్ళా ఏనుగంత తయారైనటువంటి ఎలుగుబంటి పీనిగిలాగా బయటకు వస్తుంది. అది దాని పని. ఈ 6 నెలల తర్వాత నిద్రపోయిన తర్వాత కుంభకర్ణుడికి కూడా ఉంది ఈ హైబర్నేషన్. సరే, నీకో విషయం ఉంది, అడిగావు, బాగానే ఉంది. ఎప్పుడైనా నీకు నిద్ర అవాంతరం కలిగితే లేచావే అనుకో, నువ్వు పోతావు. అదే మృత్యుగట్టిక అని చెప్పారు. ఈ అవాంతరంగా ఎప్పుడు పడితే అప్పుడు లేచావనుకో మధ్యలో, అదే నీకు మృత్యుగట్టిక. మరణ సమయం ఆసన్నమైనట్టే. నిద్ర కోరుకున్న టైంలో నువ్వు లేచేకి లేదంటాడు. మరణ సమయం ఆసన్నమైన అంతేనండి పో అంటాడు. అట్లాగే రామాయణంలో చివరి యుద్ధకాండలో నిద్రలో ఉన్నప్పుడు వాడిని లేపండి అంటారు రావణాసురుడు. ఇంకెవరు లేరు, అందరూ చచ్చిపోయారు యుద్ధంలో, ఈయన లేపండి అంటే అర్ధంతరంగా లేపారు. అర్ధంతరంగా లేపితే ఏమైంది, ఇంకా వాడు భంగం అయిపోయింది. ఆడబెట్టిన శాపానికి సరిపోయేటట్టు లేచాడు. అతను లేస్తే తప్ప వీలు కాదన్నాడు రావణాసురుడు. వీరులంతా పోయినారు, ఇంకా నిద్రపోయేవాడిని లేపండి అని. ఆ రావణాసురుడు కూడా లేస్తే పోతాడని, ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా గతించేశారు, ఇంకెవరూ లేక వాడిని పిలుచుకున్నారు కుంభకర్ణుని. నానాల కష్టాలు పడి వాడిని లేపితే లేస్తూనే వాడు ఇదేంటి నన్ను మధ్యలో లేపారేంటని, మధ్యలో లేపిన విషయం వానికి గుర్తుండదు. లేస్తానే ఆకలి అనడం అలవాటు కదా, ఆకలి అంటూ లేస్తాడు. అన్ని తినేశాక మధ్యలో లేచానేంటి, మన టైం ఇంకా అయిపోయింది అనమాట అని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నందువల్ల జ్ఞానం వస్తుంది. ఆ రావణ కుంభకర్ణుల మధ్యలో కూడా సంవాదం జరుగుతుంది. అయితే క్రమ విచారణ చేయండి అయ్యా, క్రమసాధన చేయండి. అపరావిద్య నుంచి పరావిద్యకు రండి. అవబోధ స్థితి నుండి సద్గురు ఆశ్రయాన్ని పొందండి. చతుర్వేద శుశ్రూషలు చేయండి. సాధనా చతుష్టయ సంపత్తిని సంపాదించండి. 4 మహావాక్యాలు విచారణ చేయండి. బ్రహ్మనిష్ఠులు అవ్వండి. మళ్ళా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందండి. ఈ రీతిగా ప్రయాణం చేయండి అంటే అని ఎవరైనా చెప్పినట్లయినా కూడా, ఏదైనా ఇట్లా షార్ట్ కట్ వరం ఇచ్చితే బాగుండు నాకు, ఎవరిస్తారు వరము? కాబట్టి ఇదంతా చేసినట్టయితే మీరు ఎందుకండి అని అంటారు. అంటే వీళ్ళంతా ఎవరు భస్మాసుర మోడల్ అనమాట. వీళ్ళందరికీ షార్ట్ కట్ కావాలి అన్నిటికీ కూడా. ఎలాగోలా మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి, మరో గంట సేపు చెబితే మాకు అర్థమైపోవాలి, మళ్ళీ మాకు పని ఉంది వెళ్ళిపోవాలి, అంత లోపల అయిపోవాలన్నమాట బోధ. షార్ట్ కట్ అట్లా ఓ 4 రోజుల పాటు మేము ఏదన్నా మీరు చెప్పింది చదివితే ముక్తి మోక్షం చేయాలి అని అంటే ఎట్లొస్తుంది? లేదంటే ఓ మంత్రం ఏదైనా షోలో చెప్పండి అంటే ఆ మంత్రం చేసుకుంటూ ఉంటే అన్ని పనులు అయిపోతాయా? వీళ్ళందరి ఆలోచన లోపల స్వచ్ఛ శరీరంలో భస్మాసురుడు ఉంటాడనమాట. అట్లా ఆలోచించే వాళ్ళకు వీళ్ళని ఎవరు ఏమీ చేయక్కర్లేదు. వాడి కోరికే, వాడి విషయమే, వాడి బలమే, వాడి ఆసక్తే వాడిని నశింపజేస్తుంది. అలా అతి తెలివితో ఆలోచన చేసేటువంటి భస్మాసురుడు సదాశివుని అడిగాడు, నేను ఎవరి మీద చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని. అప్పటి నుంచి వాడికి ఆ భస్మాసుర నామం వచ్చింది. అంతకుముందు వాడికి ఏదో పూర్వనామం ఉంది, అంతకుముందు అసలు పేరు ఒకటి ఉంది,
ఈయన వరం ఇచ్చిన తర్వాత వాడు చేయి పెడితే కాలిపోతాడు కాబట్టి భస్మాసురుడు, అంటే భస్మం చేయగలిగినటువంటి స్థితి ఉన్నటువంటి అసురుడు. అసురుడు అంటే రాక్షసుడు. కాబట్టి సరేలే నీ కర్మ ఎవరేం చేస్తాడని వాడు కొని తెచ్చుకుంటాడు. చెట్టు చనిపోవాలంటే వేరు పురుగు దాంట్లోనే పుడుతుంది. ఏదైనా చెట్టు చచ్చిపోవాలి అని అంటే బాగుండే చెట్టు, మామూలుగా తేమ ఏం లేకుండా ఏదైనా పోయకుండా అన్ని నీళ్లు అన్ని వస్తువులు అన్ని రకంగా ఉన్నా కూడా కొన్ని పోతాయి. ఏరు పురుగుట్టి కింద కొట్టేసి అసలు ఏరును, అందులోనే అగ్ని పుడుతుంది. ఆ త్వరలోనే పుట్టినటువంటి వేడి వల్ల ఆ చెట్టు పోతుంది. దహనం అయిపోతుంటే అదేం అంటుకోదు, మొత్తం ఎండిపోతుంది చూస్తూ ఉన్నట్టుగానే. ఆ వేరు పురుగు వల్లే ఆ మహావృక్షం పోయింది. అది ప్రకృతి ధర్మం. అంటే నీ కోరిక వలనే నీకు సిద్ధించి అదే నీకు చివరి కాలాన్ని తెస్తుంది అని అనుకున్నటువంటి సదాశివుడు ఇదంతా చెప్పదలుచుకోలే. వాడికి కావాలన్నాడు, సరే వాడు భక్తితో చేశాడు అంత తపస్సు. ఎందుకంటే అసురులకు తమోగుణం ఎక్కువ కాబట్టి వాడికి అజ్ఞానం ఎక్కువ, అవిద్యా బలం ఎక్కువ కాబట్టి మహానుభావులైన వాళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా తెలుసుకోలేని వారి వంటి దగ్గరికి వెళ్ళి భౌతికమైన అంశాల గురించి అడిగారనుకోండి, వాళ్ళు వినినట్లు నటిస్తారు అంతే, వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళ దగ్గరికి పోతే ఏదైనా ఈ అతీతమైన విషయాలు అడగాలి కానీ భౌతికపరమైనటువంటి దీనికి సంబంధించిన విషయాలే అడిగినామనుకో వాళ్ళు విని నవ్వు ఊరికే ఉంటారు. ఇన్నట్లు ఊరికే నటించి సరేలే అని అంటారు అంతే. సరేలే అలాగే అంటే చాలు. వీడేమనుకుంటాడు అంటే నేను వెళ్ళిన పని అయిపోతుంది గ్యారెంటీగా, ఆయన అయిపోయింది అన్నాడు, అలా అన్నారంటే వారి అంగీకారం. ఒకప్పుడు వారి మౌనాన్ని కూడా అంగీకారంగా స్వీకరిస్తారు, స్వీకరించేసి దాన్ని చేసేస్తుంటారు. ఇలా కామ్యకర్మ పద్ధతుల్లో భౌతికమైన అంశాల్లో మహానుభావుల్ని వినియోగించుకోవాలనే పేరాస కలిగినటువంటి భస్మాసులందరికీ ఇలాంటి పరిస్థితులే వస్తాయన్నమాట. దారి తప్పిపోతుంటారు ఎప్పటికప్పుడు. ముక్తి మోక్షం అనేది వీళ్ళ ప్రాధాన్యం కాదు. ఇది తెలుసుకున్నది ఏదో ఒకటి అయిపోతుంటే చాలు. ఈశ్వరుడు అనే దాని గురించి తెలుసుకోవాలి వీళ్ళ ప్రాధాన్యం కాదు. ఆ ఈశ్వరుని కోసం ఎందుకు తపస్సు చేశాడంటే ఏదో నేను ఏం తెలుసుకుంటే నాకు ముక్తి లభిస్తుంది, లేకపోతే నేను ఈ విధంగా అవుతానని అడగలే. నాకు శక్తి కావాలి, లేదంటే నేను ఎవరి మీద చేయబెడితే వాళ్ళు చచ్చిపోవాలి అనేది అడిగాడు. జ్ఞానం అనేది రావాలి అని అడగలే. వీళ్ళ ప్రాధాన్యం కాదు అది. సాక్షిత్వం వీళ్ళ ప్రాధాన్యం కాదు. ఆత్మభావన ప్రాధాన్యం కాదు. పరమాత్మ స్థితిని పొందాలనేటువంటి కాంక్ష కూడా ఏమీ లేదు వీరిలో. కాబట్టి ఎంతసేపు ఆర్తులు లేకపోతే అర్ధార్థులు అంతే. జిజ్ఞాసులకు కూడా ఆ లక్ష్యం ఉండదు. అలా అందరిలో ఈ రకమైనటువంటి బండాసుర, ముండాసుర, చండాసుర, శంభ, విశుంభ, మధు, కైటవ, భస్మాసుర ఇవన్నీ రాక్షసుల పేర్లే. ఇలాంటి అసురీ లక్షణాలన్నీ మానవుల్లో ఇవాళ కలియుగంలో వారి వారి సూక్ష్మ శరీరాల్లో చేరిపోయారు. వాళ్ళే వచ్చి చేరిపోయారట ఈ విధమైనవన్నీ ఇప్పుడు మానవుల్లో ఈ పద్ధతిలో ఉండే వాళ్ళందరికీ. కాబట్టి దానికే అసురులందరూ కూడా సూక్ష్మ శరీరాన్ని ధరించిన వాళ్ళే. అందరూ ఆయా లక్షణాలు కదా. దేవతలన్నా ఆయా లక్షణాలే, అసురులన్నా ఆయా లక్షణాలే. ఆ లక్షణాలకే ఎవరైతే ప్రాధాన్యత, ప్రాబల్యం, ఆశ్రయం కలిగిస్తారో ఆ రకమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు. అందుకని అసరీ ప్రవృత్తి అంటారు. కాబట్టి భస్మాసురుడు అలాంటి తెలివితేటలతో మృత్యుదేవతనే దాని నెత్తి మీద తను చేయబెట్టి పోగొట్టాలని తెలియజేశాడు. చాలా విశేషమైన సంవాదన ఇది. కుంభకర్ణుడు చివరి కాలం వచ్చినప్పుడు జ్ఞానం బోధిస్తాడు రావణాసురుడికి. చివరి కాలం వచ్చినప్పుడు రావణాసురుడికే బోధిస్తాడు జ్ఞానం. ఆయన అన్ని సర్వశాస్త్రాలు చదివిండేవాడే రావణాసురుడు. అయినప్పటికీ మోహము, అహం అనేది వీడలేక ఆ విధంగా అయ్యాడు. ఆయనకి ఈయన బోధిస్తున్నాడంట కుంభకర్ణుడు. ఏమయ్యా ఏం చేసావు నువ్వు అంటే, నువ్వు చేసిన అధ్వాన్నం ఇలా ఉంది అని చెప్తాడు. ఇది తప్పు కదా, నువ్వు ఇలా చేయబట్టే కదా ఇలాగ అయింది. సరేలే, బ్రహ్మరాతను మనమేం చేయలేము, నీకు నాకు వరాలు ఇచ్చింది ఆ బ్రహ్మే కదా, పోయే టైం వచ్చింది నీకు నాకు ఇద్దరికి పోయే టైం వచ్చింది, పద నేను పోతున్నాను. నీ చేతిలో పోయే కంటే రాముడి చేతిలో, నారాయణ చేతిలో పోవడమే ఉత్తమం అని
పోవడానికి సిద్ధపడి మృత్యుగంటకిలు మోగిస్తోందని వస్తాడన్నమాట యుద్ధానికి. మధ్యలో లేపితే నిద్రపోయేవాడు. అలా తన మృత్యువును తానే వెంటబెట్టి తెచ్చుకున్నటువంటి అత్యంత బలశాలులైనటువంటి ఈ అసురీ లక్షణాలు ఉన్న వాళ్ళని ఇవాళ కూడా మనం భూమి మీద నడయాడుతూ చూడొచ్చు. ఎవరెవరు ఏ కార్యక్రమాల్లో ఆయా అసురీ ప్రవృత్తితో వ్యవహరిస్తారో వారి వారి వినాశనానికి ప్రవృత్తి కారణమవుతుంది. ఇది ప్రకృతి ధర్మం కాబట్టి సాత్వికులైనటువంటి సాక్షులు అయినటువంటి ఆత్మనిష్ఠులైనటువంటి మహర్షులు తపోశక్తి కలిగిన వాళ్ళు అయినప్పటికీ అయి ఉన్నప్పటికీ వాళ్ళ తపశ్శక్తితో ఈ తమో గుణాన్ని అసురీ లక్షణాలను అసురీ సంపదను ఈ అసురులను అందరినీ మట్టుబెట్టగలిగే సమర్థత ఉన్నప్పటికీ కూడా శక్తిని వినియోగిస్తే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది కాబట్టి తమ శక్తిని ఏమీ ఉపయోగించకుండా ఉపేక్ష ఉదాసీనత వహిస్తారు మునులు. లేదంటే ఎవరో రాముడు లాంటి వాడు దొరికితే ఇక మేము యజ్ఞం చేస్తున్నాం నాయన నువ్వు వచ్చైనా వాళ్ళని చంపేయి మా తపశ్శక్తి పోసినామంటే మళ్ళీ మేము జన్మించాల్సి వస్తుంది, దానికోసం వాళ్ళ కోసం ఎందుకు దారిపోయాలి ఇదని. మహర్షులందరూ ఎంతో దివ్యాస్త్రములు కలిగి ఉన్నా సరే స్వయంగా రాక్షస సంసారానికి పూనుకోలేదు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల చేత కాగల కార్యమయ్యేటట్టు చేశాడు, కానీ ఆయన స్వయంగా పూనుకోలే. నిజానికి ఆయన తలుచుకుంటే అసురులందరినీ సంహరించడం ఆయన గడియ కాలం. మొత్తం అందరినీ సంహరించగలడు. ఋషిప్రోక్తమైనటువంటి జీవన విధానంలోకి వచ్చాడు కాబట్టి జ్ఞానానికి ప్రాధాన్యత, ముక్తికి మోక్షానికి బ్రహ్మనిష్టకు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలిసి జనమరణ రాహిత్యాన్ని పొందేటువంటి మార్గసూచికలుగా మహర్షులందరూ ఉంటారు. ఇలాంటి దీంట్లోకి రారు వాళ్ళు. ఇలాంటి లక్షణాలు అన్నింటినీ కూడా ఇక్కడ ఒకే మాటలో ఉటంకించాడు. ఎరుకే మ్రగ్గును అన్నారు, అంతే. ఎరుకే మగ్గిపోతుందట. అంటే దాన్ని ఎవరేం చేయక్కర్లేదు ఎప్పుడు. అంటే బయలును దర్శించినటువంటి స్థితిలో కనుక నిలకడ చెందితే, బయలు స్థితిని గుర్తెరిగితే, గురువు చేత మేల్కొల్పబడితే ఇక ఎరుక తనకు తానుగా మ్రగ్గిపోతుంది. ఇంకా ఎరుక మళ్ళా లేని ఎరుకగా కనపడి తన చుట్టూ జరుగుతున్న వ్యవహారం ఏదన్నా జరగని తాను అశరీర గురుమూర్తిగా, అశరీరం అంటే ఏది, శరీరం ఉంది, భౌతికంగా ఉండే స్థూల శరీరం ఉన్నప్పటికీ ఆ సూక్ష్మ శరీరంలో ఎప్పుడు కూడా తానున్నట్టుగా ఈ చుట్టూ జరుగుతున్న వ్యవహారం చేత మోహింపబడేవో లేకపోతే భ్రాంతి చెంది దానితో తాదాత్మ్యం చెందే స్థితిలో ఉన్నాడు. బయలును దర్శించినటువంటి స్థితిలో నిలకడ చెంది ఉంటే, అంటే ధృవీకరించబడి నిర్ణయాత్మకంగా ఒకటే రకంగా ఉండాలి. మళ్ళా ఇంకో రకంగా మధ్యలో సమయానుకూలంగా మార్పు చెందేటట్టు కాదు. ఏం జరుగుతున్నప్పటికీ జరుగుతున్నదంతా కేవలం భ్రాంతి, కేవలం కలలాగా జరుగుతున్న దానిగా భావించి దానితో తాదాత్మ్యం చెందకుండా ఉండడం. అట్ట ఉన్నట్లయితే నువ్వు ఎక్కడుంటే చాలు, అది పోతు. నువ్వు ఎక్కడున్నా, ఎరుక వ్యవహారంలో ఉన్నా, ప్రపంచ వ్యవహారంలో ఉన్నా, ఏం పనిలో ఉన్నా, అది వచ్చి నిన్ను మళ్ళా ముందు స్థితిలోకి తీసుకుపోదు. ఓసారి తెలిసిపోయి ఆరోడత చెందిన తర్వాత మళ్ళా ముందు స్థితిలో భ్రాంతి ఎందుకు పడతావు? దాన్ని పోగొట్టుకోవడానికి ఏమీ చేయక్కర్లే. నువ్వు ఆ స్థితిని తెలుసుకుంటే ఇక అవసరం లేదు. అందుకే కఠోపనిషత్తు అంది, న కర్మణ న ప్రజయ నిర్ధనేన త్యాగేనైక అమృతత్వ మానసు అని. త్యాగం చేయాలంతే. బయలుస్థితిలో ఉండు, ఎరుకని త్యాగం చేయి. బయలుస్థితి తెలుసుకో, గురువు చేత మేల్కొని ఎరుకను విడిచిపెట్టుకొని పూర్ణాహుతి చేయి. బ్రహ్మ నిర్వాణం అనేటువంటి యజ్ఞంలో మహాకల్పాంతమంది ఎలాగైతే సర్వము వెనక్కి తీసుకోబడుతుందో, సర్వము ఎలా అయితే బ్రహ్మ సృష్టి స్థితి లయాలకు సంబంధించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా సర్వము ఆ శూన్యంలో పోయి ఏ విధంగా కృష్ణబిలంలో అయిపోయి సృష్టి అయిపోతుందో మొత్తం లేకుండా, అప్పుడు ఏముంటుంది? ఇంకా దాంతోపాటు నువ్వు లేవు, అది లేదు, బ్రహ్మాండం అనేది లేదు, ఇది లేదు, అన్ని పోయి శూన్యంలో కలిసిపోయి దాంట్లో అయిపోయిన తర్వాత ఉన్నది కేవలం బయలుగా ఉంది. ఇది వచ్చింది మధ్యలో వచ్చి వ్యవహారం చేసి ఇవన్నీ చేసి మళ్ళా బ్రహ్మాండం అంతా కలిసి బ్రహ్మంతో సహా దాంట్లోకి పోయిందనేటువంటి ఉనికి కానీ జ్ఞానం కానీ బయలుకు లేదు. జ్ఞానం అజ్ఞానం అన్నీ దీంట్లోటివే, ఎరుకలోటివి.
కాబట్టి నీ జ్ఞానము, అజ్ఞానము, అవిద్య, విద్య, జీవుడు, ఈశ్వరుడు, నేను, తాను, నరస్వప్నము, సురస్వప్నం, వీటన్నిటికీ కూడా త్వజేత్ అజ్ఞాన నైర్మాలిన్యం. ఈ అజ్ఞానం చేత ఏర్పడినటువంటి మాలిన్యమే. రోజు నిత్య పూజ చేసేటప్పుడు తజేత్ అజ్ఞాన నైర్మాలిన్యం అంటే అజ్ఞానం అనేటువంటిది పోతే స్వా కాదన్న త్యా. స్వా అంటే 2 అవుతుంది. స్వా కాదు త్యా. త్యాలే త్యజేత్. త్యజేత్. కంప్యూటర్లో చదువుతాను వల్ల చిన్న అక్షరాలు కాదు, దీంట్లో ఓపెన్ చేసుకోండి, ఇది ల్యాప్టాప్. త్యజేత్ త్యజేత్, అవును. త్యజేత్ అజ్ఞాన నైర్మాలిన్యం. ఆ నిత్య పూజ చేసేటప్పుడు త్యజేత్ అజ్ఞాన నైర్మాలిన్యం అంతా త్యజించేస్తే, నైర్మల్యాన్ని తీసేస్తే ఏముంది? ఎందుకని నిత్య ప్రళయం అనేటువంటి దాంట్లో జీవభావం హనుమంతైన గాఢ నిద్రావస్థలో పొందినటువంటి లక్షణాలు ఉంటే అది నిర్మాలిన్యం. ఏ మాలిన్యము లేదు. గాఢ నిద్రలో జ్ఞానము లేదు, అజ్ఞానం ఏమీ లేదు. ఏది నువ్వు సంకల్పించేది లేదు, భయం లేదు, దుఃఖం లేదు. మాలిన్యం, ఈ జగత్ అనే మాలిన్యాలు ఏమీ లేవు, నిర్మాలిన్యం. నిద్రా సమాస్థితి అనేటువంటి తురియ నిష్టగా ఉన్నటువంటి వాడికి మేలుకొని ఉన్నంత మాత్రాన వాడికి ఏ మాలిన్యము రాలేదు. మేలుకొని ఉన్నంత ఏ మాలిన్యము రాలేదంటే అసలు నిద్రపోయినప్పుడు ఎట్లాగూ లేదు, మాలిన్యం లేదు. ఉండేదంతా జాగ్రత్తలో ఉన్నప్పుడే కదా. ఎరుక చేష్టలన్నీ, వ్యవహారం అంతా, చుట్టూ ఉన్నదాన్ని చూసేది, గమనించేంత స్వప్నంలో, దీంట్లో రద్దు అయిందనుకో, ఈ జాగ్రత్త అనే స్వప్నం పోతే ఆ స్వప్నం ఎట్లాగో నీకే తెలుసు, అది లేనిది, దాంట్లోటివన్నీ ఏవీ లేవని. ఈ జాగ్రత్త స్వప్నం కూడా లేనిదే అనేది ఇది స్వప్నముల కింద మారిపోతే సురస్వప్నం కింద తానుగా నిలిచి ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడికి ఇంక ఏమీ లేదు, అజ్ఞానం లేదు. జ్ఞానస్వరూపమైనటువంటి దివ్యాహం మిగిలి ఉండే అవకాశం ఉంది. ఏమంటే ఆ జ్ఞానస్వరూపంతోనే తాను బ్రహ్మనిష్ఠుడు అన్నాడు కదా. నేనే సర్వవ్యాప్తి చైతన్యంగా ఉన్న బ్రహ్మమును, దానివల్లే బ్రహ్మాండం ఏర్పడింది, అది నాకంటే వేరుగా లేదు, నేనే అన్నాడు. కాబట్టి అది కూడా పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలంటే భస్మాసురుడు మగ్గిన నాటి కరణిగా నెరుగు. తన నెత్తి మీద తాను చేయి పెట్టుకొని చేసినట్టుగా, వైష్ణవమాయ చేసినట్టు ఆ ఈశ్వర వరం భస్మం అయిపోయింది, పోగొట్టుకుంది. వరం ఏమి ఇచ్చింది కానీ ఆ ఎట్ల పోవాలో విష్ణుమాయ వల్ల తెలుసు కాబట్టి మార్పు జరిగిపోయింది. అట్లా మోహిని అనే పేరు మీద చెప్పబడుతున్న పునరాగతం అంతా కూడా మోహముద్గరం. మనకి మోహాన్ని కలిగించాల ముందు. ఆ మోహాన్ని కలిగించి ఆ మోహాన్ని కనుక ఎవడైతే ముద్గరం గదతో కొడతాడో ఆ మోహం లేకుండా పోతుంది. మోహం పోవాలంటే మోదవలసిందే. దాన్ని ఏదో సులభంగా చేస్తారంటే ఆ మోహం పోదు. కాబట్టి దానికి సరిపోయేటటువంటి ఆపరేషన్ ఏంది అంటే అది మందులతో తగ్గే వ్యవహారం కాదు. కాబట్టి మోహ లక్షణం అనేక జన్మార్జితంగా పాతుకుపోయి ఉంది కాబట్టి, నరనరాన పనిచేసేట లక్షణం ఉంది కాబట్టి, ఏ అంశం గురించి మోహమైనా కావచ్చు, లేక శరీర భ్రాంతి కావచ్చు, లేక ఇతరత్ర ఇంద్రియ సుఖాలు కావచ్చు, ఏదైనా కావచ్చు ఈ భ్రాంతి. ఇదంతా ఎరుకకు సంబంధించిందే కాబట్టి అఖండ ఎరుకకు సంబంధించినటువంటిదంతా సంగతి అంతా కూడా మోహం. మరి మోక్షం అంటే ఏమిటయ్యా అంటే ఆ మోహం నశించితే చేయించాలంటే క్షయం అయిపోవాలి. క్షయం అంటే నశించడం. మోహక్షయం అన్నారు. ఏమండి మోహక్షయం అంటే ఏమిటండి అన్నాడు. తనకు పోవుట క్షయము. క్షయవ్యాధి అని ఉంటుంది కదా, అది తనంతకు తానే అది కరగబెట్టేస్తుంది. దానికి ఆ పదం వాడారు. ఏమీ చేయనక్కర్లే ఎవరు, అనంతగా అది తినేస్తుంది, పోతాడు. వాడిని ఎవరు ఏం చేయనక్కర్లే, వాడికి వాడే క్షయించిపోతాడు. అది ఏ అవయవానికి అయితే ఆ క్షయవ్యాధి సోకిందో అది క్షీణించిపోతుంది. తద్వారా వాడి ప్రాణాలు కూడా హరించబడతాయి. చైతన్యం అయిపోతుంది. వాడు పంచభూతాత్మకమైన ప్రకృతిలో
కలిసిపోతాడు. కాబట్టి ఎవరైనా సరే అటువంటి దీర్ఘవ్యాధి చేత ఎందుకు పీడింపబడతాడయ్యా అంటే లోక కళ్యాణానికి భిన్నమైనటువంటి అసుర ప్రవృత్తి కారణంగా అటువంటివి వస్తాయి కర్మ వల్ల. రెండవ పద్ధతి కూడా ఉంది. లోక కళ్యాణం కొరకు కొంతమంది చేస్తారంటే ఒకేసారి ఆది దైవతం విరుచుకుపడుతుంది. ఆది దైవతం పరిణామంలో విరుచుకుపడ్డప్పుడు అవసరమైనప్పుడు అలా ప్రతిభావిధమైనటువంటి తమ దివ్యశక్తిని వినియోగించినప్పుడు దానిలో పరిణామం తేవడానికంటే ఆది దైవితం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం అనేటువంటి తాపత్రయంలో దివ్యశక్తిని వినియోగించి మార్పులు చేయవచ్చు. ఎవరు అంటే కాలారిసములైనటువంటి వారు. ఆ కాలారిసములైన వారికి 2 అవకాశాలు జీవితంలో ఉంటాయి. ఒక అవకాశమేమో మొదటిసారి సరిపెట్టేస్తారు. లేదంటే మ్యాక్సిమం ఓ 2 సార్లు భూమండలం మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలకు శాసించగలిగేటువంటి సమర్థులై ఉంటారన్నమాట వాళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకసారి కాలాన్ని ఎదిరించాడు. అది ఎప్పుడంటే శాంతిపుర మహర్షి యొక్క పుత్రుడిని బతికించవలసి వచ్చినప్పుడు. కాలం ప్రకారం కాలాతీతం, కాలానికి దానివల్ల పోయాడు అని అంటే గురువు గారు అడిగాడు కాబట్టి గురువుగారి పుత్రుడిని బతికించాల్సి వచ్చినప్పుడు కాల నిర్ణయంగా పోయినటువంటి కాలుణ్ణి ధిక్కరించి మళ్ళీ తీర్చినట్టు. అలాగే మార్కండేయుని బతికించాల్సి వచ్చినప్పుడు ఈశ్వరుడు కాలుణ్ణి ఎదిరించాడు. కాలుడు అంటే యమధర్మరాజుని కాదు, ఆ కాల రూపంలో ఏ కాలంలో ఏం చేయాలో అందుకని కాలుడు అని పెట్టారు. దానికి యమధర్మరాజు అని పురాణాల్లో పేరు. అదొక రూపం. కాలం చాలా విస్తృతి చెందినటువంటిది కాబట్టి కాలంతో దానికి పెట్టారు ముడి. కాబట్టి ఇలా మన పురాణాంతర్గతాలలో ఇతిహాసంలో ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే మహానుభావులు అంటే రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి, అరవింద మహర్షి లాంటి, ఆదిశంకర్లు లాంటి, వివేకానంద లాంటి ఇత్యాదులందరూ కూడా వారి వారి భౌతిక దేహం రాలిపడే ముందు కొద్దిపాటి ఇలాంటి అస్వస్థతలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇటువంటి అస్వస్థత, అనారోగ్యాలు పాలైనటువంటి వాళ్ళే. వివేకానందుడు కూడా మధ్యలోనే చనిపోయాడు. ఆయన వయసు ఏం పెద్దగా కాలే, 40 చిల్లరలోనే చనిపోయాడు ఆయన. అయితే వాళ్ళేమి వాటికి విడిపోయినటువంటి వాళ్ళు కదా. ఏమిడి విడిపోయింది? చైతన్యంగా ఏదైతే తమలో ఉందో అది పోయింది. ఆ ఎరుకను పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు సశరీరులై ఉన్నా కూడా వాళ్ళు అశరీరులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈ భౌతికంగా ఉండే శరీరం గురించి ఏం చింతించలే. పుండ్ల గురించో, దెబ్బల గురించో, వాటికి ఏర్పడినటువంటి స్థితి గురించి వాళ్ళు ఏం చింతించలే. అశరీర స్థితిని పోగొట్టుకొని చివరి చతుర్థ దివ్యయానాన్ని పూర్తి చేయడం కోసం శరీరం ధరించిన వాళ్ళు. మనలాగా ప్రథమ దివ్యయానం నుంచి 2వ దివ్యయానానికి వెళ్ళడానికి వచ్చిన కర్మజీవులు కాదు. మనం ఇంతకుముందు ఎప్పుడో దివ్యయానంలో చేసింటాం ఎక్కడో. కాబట్టే ఈ బోధలేకి మళ్ళీ ఇప్పుడు రాగలిగాం. అప్పుడు ఎంతో వాసనాబలం ఉండకపోయింటే ఈ దీంట్లోకి వచ్చి ఉండేవాళ్ళం కాదేమో బహుశా. అట్లా మనం 2వ దివ్యయానానికి వచ్చింటాం. మొదటి దివ్యయానాలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళకేమి అవేమి పెద్ద ఇబ్బందికరమైన అంశాలు కాదు. వాళ్ళు చేయవలసిన పని చేశారు. వాళ్ళు ఏమి నిమిత్తమై లోకంలోకి వచ్చారో అవన్నీ చేశారు. వాళ్ళు కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేశారు. విశ్వ ప్రణాళికలో ఏం అందించాలో ఆ జ్ఞానాన్ని అందించారు. మహాపీఠంలో వాళ్ళు చేయవలసిన పని చేసి ఇప్పటికే అశరీర పద్ధతిగా జ్ఞాన ప్రచోదయాన్ని చేస్తూనే, సాయం చేస్తూనే ఆశ్రయించినటువంటి సత్శిష్యులకు జ్ఞాన ప్రబోధకంగా ఉన్నారు. ఇదంతా కూడా ఏదైతే ఉందో ఇదంతా మనం ఇన్ని కూడా మాట్లాడుకుంటున్నామే, ఈ మాట్లాడుకునేది అంతా కూడా భస్మాసురుడు మగ్గిన నాటి కరణిగా ఏరుగు అని చెప్పిన వాక్యానికి మౌనం వ్యాఖ్య అనేటువంటి ఒక లక్షణం ఉంది. దక్షిణామూర్తి విధానం. అది దక్షిణామూర్తి విధానంలో ఒక లక్షణం ఏమిటయ్యా అంటే పూర్వం పెద్దలందరూ ఏం చేసేవారంటే అవసాన దశలో శరీరం రాలిపోయే ముందు కొంతకాలం ఈశ్వరీయ మౌనంలో ఉండిపోయేవారు. ఇంకంతే, ఏమి మాట్లాడకుండా. ఆ ఈశ్వరీయ మౌనస్థితి యందు ఉన్నప్పుడు ఈ భస్మాసుర హస్త వ్యవహారం ఎరుకకు జరుగుతుంది. జరిగి సమస్తము లేకుండా పోతుంది ఆ ఎరుక. ఏ ఎరుక అయితే
దానితో వ్యవహారం అన్ని సర్వము చేశారు. ఆ లాస్ట్లో ఈశ్వరీయ మౌన స్థితిలో ఉంటారు కళ్ళు తెరుచుకొని అంతే. ఈ వ్యవహారం చేసేది ఏమీ లేదు. వ్యవహారం చేసేది భస్మాసురస్తం పడిపోయినట్టుగా కాలిపోయింది లోపల ఉండే ఎరుక. ఎరుక కాలిపోయింది అంతే. వీళ్ళు ఉన్నప్పటికీ కూడా అదేం పనిచేయదు, ఇంకా తమకు తామే లేకుండా పోయింది. అలా లేకుండా పోయి శరీరం రాలిపోతుంది. శరీరమే రాలిపోతుంది. ఎట్లాగో అది లేకుండా అది ముందే లేకుండా పోయింది, శరీరం తర్వాత రాలిపోతుంది కొంతకాలం మౌనం అయ్యి. అట్లా అలాగే దేశకేంద్రులైనటువంటి వారు, కాలారిసిములైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఈశ్వరీయ మౌనం అనుభవం పూర్తి అయిపోతుంది. కాబట్టి దాటిన వారు, కాబట్టి వాళ్ళకి ఎరుక విడిచిన వారు, కాబట్టి బట్టబయలు స్థితి అందు ధృవీకరించబడిన వారు, కాబట్టి ఎరుక ఉన్నా లేకున్నా వారికి ఏమీ పని లేదు, దాంతో పనే లేదు. ఆ మౌన స్థితిలో ఉంటారు. ఎవరో వచ్చి వాళ్ళు పాదాలు బట్టి, అయ్యా నాయనా నిన్ను ఆశ్రయించిన నాకేమని చెప్పంటే వాడిని తరింపజేయడానికి మళ్ళీ లేనెరుకలేకి 4వ పాదం పెట్టి రావాల్సిందే, లేకపోతే అవసరం లేదు. కాబట్టి దగ్ధ పటలవత్తుగా ఉన్నవారు, కాబట్టి ఉన్నా లేకున్నా వారు, కాబట్టి దగ్ధ పటలవత్తు, కాలిపోయిన పటం వలె. కాలిపోయిన పటం ఆకారం కనపడుతోంది అంతే, చూడడానికి. కదిలిందా, కదిలిచ్చారా ఎవరన్నా, మొత్తం పోతుంది. మొత్తం అంతా భస్మమై ఊరికే ఉంది అదే రూపంలో, కాలిపోయిన బట్ట వలె, పేపర్ వలె. అట్లుంది కాబట్టి అంతే. చూసేకేమో ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ నిజానికి లేదు. ఏం లేదంటే ఏ చలనము లేదు, ఏ దాంట్లో ఏది లేదు, ఆకారంగా మాత్రం ఉందంతే. అట్లే అశరీరుడైన గురుమూర్తి ఆకారం ఉన్నాడు, కానీ లోపల అది దగ్ధమైంది. అది భస్మాసురుడు లోపలుండి ఎరుకనే భస్మాసురుడు పోయింది. అట్లున్నవారు కాబట్టి ఉన్నా లేకున్నవారు, ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా కనపడుతున్నప్పటికీ నిజానికి లేకున్నవారు, కాబట్టి లేకున్నవారంటే లేక ఉన్నవారు, కాబట్టి అసలు ఉన్నారో లేదో ఇతమిత్తంగా చెప్పడానికి వీలు లేని వారు, కాబట్టి ఉన్నారో లేదో చెప్పడానికి ఇతమిత్తంగా ఎవరికి ఉన్నారో లేదంటే కనిపించేవాడు ఈ పద్ధతిలో చూసేవారికి కనపడుతుంటారు. వాళ్ళలో వాళ్ళు ఏమి ఉన్నారో లేదో అనే వ్యవహారం కూడా కలిగి ఉండరు. వ్యవహారం చేస్తూ కదులుతూ చేస్తూ అన్నిట్లోనూ ఉన్నప్పటికీ దీనితో తాదాత్మ్యతలో లేరు వాళ్ళు, ఇదిమిద్దంగా చెప్పేటువంటి దాంట్లో లేరు. కాబట్టి అలాంటి అంటు తెగినటువంటి వారు. కాబట్టి అంటు తెగడం అంటే అంటు కట్టింటే మళ్ళీ ఆ అంటు నుంచి అనేకం వస్తాయి, ఆ అంటు తెగిపోయింది. కాబట్టి సూత్రం తెగినటువంటి వారు చిట్ట చివరి కాలం మరొక రీతిలో ఉన్నారు. చిట్ట చివరి కాలంలో ఆ రీతిలో ఇలా ఎరుక కడపటికి కాలాన్ని అధిగమించేటటువంటి కాలాతీతం అయ్యేటప్పుడు, కాలాన్ని అధిగమించి కాలాతీతంగా మారిపోయేటప్పుడు ఎరుక అనేది లేకుండా, తనకు స్థానం లేకుండా బయలు స్థితిని భావనలో గుర్తెరిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, లేదా గురువు చేత వాళ్ళ గురువు ఏది చెప్పాడో స్థిరీకరంగా వాళ్ళలో మిగిలినప్పుడు భస్మాసురు అస్తంగా తన మీద తానే చేపెట్టుకొని తానే లేకుండా పూర్ణాహుతి అయిపోతుంది ఆ ఎరుక. ఇట్లా ఈ కన్నార్థము నాలికేల సరిళం భంగిన్ కరిమింగిన వెలగపండు కరణిన్ భస్మాసురుడు మగ్గిన నాటి కరణిగా ఎరుగు. ఈ వాక్యాలన్నీ అందుకు వాడారు దీంట్లో. మొదటిదేమో ఆత్మభావాన్ని పొందడానికి. ఆ నారికేల సరిళం ఎలా బిందువులో నుంచి ఉత్పత్తి అయి సర్వము మొదట ఏమీ లేదు, అన్నీ ఏర్పడతా వచ్చినాయో అట్లా అదేమో సృష్టి అయినప్పటి నుంచి పరిణామం చెందినటువంటిది. కరిమింగిన వెలగపండు కరణిని అంటే ఆకారం అట్లే ఉండి లోపలికి మింగిన తర్వాత భస్మం అయిపోయి, మధ్యలో ఉన్నది భస్మం అయిపోయి మిగిలిన టెంక వేస్ట్ అయింది బయటకు వచ్చినట్టు. ఆ బయటకు వచ్చిన టెంక దూరం నుంచి చూశాడనుకో, ఆహా ఎలక్కాయ దొరికింది అనుకుంటాడు, నిజానికి పోతే దాంట్లో లేదు. అట్లా భస్మాసురుడు మగ్గినాటి కరణిగా ఎరుగు. ఆ భస్మాసురుడు అనే వాడు తన మీద తానే చేయబెట్టుకొని పోయినట్టుగా తనకు స్థానం లేనిదని తెలుసుకున్న ఎరుక లేకుండా అయిపోయినట్టు. మొదటిదేమో ఆత్మభావాన్ని, రెండోదేమో బ్రహ్మభావాన్ని, మూడోదేమో బయలు స్థితి పొందడానికి ఎరుక ఉపసంహరించబడి బయలు స్థితి తెలియడానికి
ఆత్మ, బ్రహ్మ, బయలు మూడింటిని ఒకే కందార్థంలో వివరించారు భాగవత కృష్ణదేశ ప్రభువులు. 3 లక్షణాలు వచ్చేటట్టుగా దాంట్లో చేశారు. చాలా విశేషమైనటువంటి కందార్థం ఇది. ఎరుకోద్భవం ఎట్లన్నను సరళంబగు నారికేర శైలము భంగిన్ ఎరికెట్లు పోవునన్న కరిమింగిన వెలగపండు కరణిగా నెరుగు తిరిగి రాని కరణిన్ కోటెరుగు. ఈ రీతిగా ఎరుక తనకు తానే కోల్పోయినటువంటి బయలుస్థితి అని నిలకడ చెంది ఉన్నటువంటి మహానుభావులైన దేశికేంద్రుల కృపతో ఆ రీతిగా నిర్ణయమై ఉండవలసిందిగా ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తూ 69వ కందార్థం వచ్చింది. పైన పూర్ణమద పూర్ణమిదం అని దాన్ని ముగించారు. 69వ కందార్థం చెప్పన్నా. సంతోషము అంతలుగన వచ్చి పిదప నరుగునెతటికో వింతై ఉన్నది చూచితే ఇంతియ సుమి ఎరుక పుట్టు విక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా ఎంత నీ తెలుపుదు ఈ దేవ మార్గమందంతట బగువన్నే లగుపాడి అగుపాడ ఇక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా. పదవిభజన. సంతోషములు అంతలో కనవచ్చి పిదపన అరుగున ఎచ్చటికో వింతై ఉన్నది చూచితే ఇంతియే సుమి ఎరుక పుట్టు ఇక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా. ఎంతని తెలుపుదు ఈ దేవ మార్గం అంతంతటా బహువన్ని లగుపడి అగుపడక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా. అది పదాలు దాంట్లో వచ్చినవి. ఈ కందార్థంలో కృష్ణదేశిక ప్రభువులు మానవ జీవితంలో జనన కాలము నుంచి మృత్యుకాలము మరణకాలం వరకు పరుచుకొని ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుభూతిని ప్రత్యక్ష ప్రమాణంగా స్వీకరించారు. ఏమిటంటే ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే సుఖము అసుఖము, అంటే సుఖం లేకుండా పోవడం, దుఃఖం రావడం, సంతోషము అసంతోషం, సంతోషంగా ఉండడము మోదం కలిగినప్పుడు ఆనందం, అసంతోషం అంటే సంతోషం లేని ప్రయోగం చేశారు. సంతోషము దుఃఖము అని అంటుంటాం మామూలుగా. ఆ ప్రయోగం సంతోషములు అసంతోషము దాంట్లోనే ఉంది. అసంతోషం అంటే ఆడ సంధి విడగొడితే సంతోష అసంతోషం. ఈ రెండు అంతలోనే కనవచ్చి అప్పుడే సంతోషంగా కేరింతలు కొడుతున్న సమయంలో ఎవరో వచ్చేదో దుఃఖమైన వార్త వచ్చారనుకో, క్షణంలోనే అప్పుడు దాకా ఉన్నదంతా మాయం, అప్పటికప్పుడే దుఃఖం వచ్చేసారు. అట్లా అసంతోషములు అంతలో కనవచ్చి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మానవులను జీవులను గమనిస్తే, ముఖ్యంగా చైతన్య వికాసం పూర్తిగా అన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో మనో వికాసము, బుద్ధి వికాసము, ఇంద్రియ వికాసం పూర్తిగా వికసించినటువంటి జీవుల్లో కూడా ప్రతిస్పందనలు ఉంటాయట. వాటికి కూడా ఉంటాయి. ఆహార, నిద్ర, భయమైదునాలు అనేటివేమో 4 ప్రాథమికమైనటువంటి వాంఛలు. అవి మనకున్నాయి, జంతువులకున్నాయి. ఆహారం, ఆకలి వెళ్తే తినడము, నిద్రించడము, ఏదైనా మనకు భయం కలుగుతుందంటే ఆ భయము తన శరీరం పట్ల కావచ్చు, జీవితం దేని పట్ల అయినా. మైథునం అంటే తిరిగి పునరుత్పత్తి చేయగలిగేకి శరీరంలో కలిగే కోరిక. ఈ అన్ని 4 లక్షణాలు దానిలకు ఉన్నాయి, దీనిలకు ఉన్నాయి. ప్రాథమికమైన బేసిక్ ఇన్స్టింక్ట్ అంటే బేసిక్గా ఉండేటువంటి సాధారణ లక్షణాలు ఇవి, అన్ని జీవులకు ఉండే లక్షణాలు. ఈ ప్రాథమిక వాంఛా చతుష్టయం ఏదైతే ఉందో అది కలిగినప్పుడు ఆయా జీవుల్లో కొన్ని రకాలైనటువంటి హార్మోన్లు విడుదలవుతాయి. కాబట్టి ఆ హార్మోన్ల విడుదల ప్రభావం వల్ల ఒక ఉద్వేగం కలుగుతుంది. ఆ ఉద్వేగానికి 2 ముఖాలు ఉన్నాయి. ఒకటేమో సంతోషం కలిగింది, రెండోది అసంతోషం, దుఃఖం. ఏదైనా సరే ఆ హార్మోన్ల ప్రభావం ఆ శరీర వాంఛకు సంబంధించిందైనా, లేదంటే ఏదైనా
క్లేశం కలిగితే దాని పట్లైనా అవి కావడానికి ఏమిటి అంటే శరీరంలో ఆయా సందర్భాల్లో విడుదలయ్యే హార్మోన్ల వల్ల ఆనందానికి సంబంధించిన విడుదలైతాయి, దుఃఖానికి సంబంధించిన విడుదలైతాయి. ఆ సందర్భానుసారంగా మనసు మారిపోతుంది అప్పటికప్పుడు. ఆ ఉద్వేగం, ఆ శరీరంలో కలిగేటువంటి ఉద్వేగమే దుఃఖమైనా సరే, ఆనందమైనా సరే, నవ్వడమైనా సరే, ఏడవడమైనా సరే, ఏ వ్యవహారమైనా సరే అది దాంట్లో కలిగేటువంటి ఉద్వేగం వల్లే కలుగుతాయి. శరీర వాంఛాపరమైనది అయితే ఆ ఉద్వేగం మొదట మనసులో కలిగి శరీరానికి ప్రాకుతుంది. అది అట్లా ఒకటి సంతోషంగాను, రెండు అసంతోషంగా దుఃఖంగాను ఉండేటివే మనసులో కలిగేటువంటి ఉద్వేగాలు. మన మేధస్సు అంటే బ్రెయిన్లో చాలా హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి కాబట్టి అన్నిటికీ రాజు అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు ఈయన చదివిండేది అయితే బయోలాజికల్ సైన్స్ చదువుకున్నారు కాబట్టి డిగ్రీలో అన్ని సైన్స్లోటి మొత్తం అనేక సార్లు ఉపయోగించాడు. ఈ మెదడులో అన్నిటికీ రారాజు అనేది పిట్యూటరీ గ్రంథి అనేది అది కూడా పెట్టాడు. పిట్యూటరీ గ్రంథి ఈ హార్మోన్లను విడుదల చేసేది అదే. ఆయా సందర్భాలను బట్టి శరీరం ప్రవర్తించే కారణమైనటువంటిది అది. ఆ మెదడులో ఉన్నటువంటి పిట్యూటరీ అనే గ్రంథి. దాంట్లో నుంచి విడుదలయ్యేదాన్ని బట్టే ఈ మానవునిదంతా వ్యవహారం అంతా నడిచిపోతుంది ఉంటుంది. కాబట్టి మానవుల యొక్క మేధా వికాసము, బుద్ధిబలం, ఇంద్రియ బలము, శరీర ప్రాణ మనోబుద్ధి వికాసాలన్నీ కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనే పనితీరుని బట్టి పనిచేస్తూ ఉంటాయి. అలా విజ్ఞాన శాస్త్రం బాగా అధ్యయనం చేసింది అన్నిటినీ. లోపల ఏమేం జరుగుతుందనేదంతాన్ని చేస్తూ వస్తోంది ఇటీవల. ముందైతే అవన్నీ లోపల జరిగే విషయాలు తెలియవు, కానీ ఏమేమి శరీరానికి ఏ రోగం వచ్చింటే దానికి కారణం ఏమిటి అనేది వస్తు గుణాలను బట్టి, తినే ఆహార పదార్థాలను బట్టి, లేదంటే ఆయా ఆకులను చేస్తే ఆ ఆకుల్లో ఉండే గుణాలను బట్టి వైద్యాలన్నీ ఆయుర్వేదం వల్ల అందించారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏమిటంటే ప్రతిదాన్ని పరిశీలించడానికి రసాయన శాస్త్రం ఉంటుంది. దాన్ని లోపలికి ప్రవేశపెట్టి చూడగలిగినటువంటి జ్ఞానం, చనిపోయిన శరీరాన్ని అది చిన్న పిల్లల కాటి నుంచి ప్రతి శరీరము దొరుకుతుంది కాబట్టి ఆయా స్టేజిల్లో డాక్టర్లకి అధ్యయనం చేయడానికి బాగా ఉపయోగపడుతున్నాయి అవన్నీ. ఇట్లా వీటన్నిటినీ విజ్ఞాన శాస్త్రం సైకిల్ చేసింది. ఎందుకు వచ్చింది? ఆ దుఃఖానికి రావడానికి ఏ హార్మోన్లు విడుదలవుతున్నాయి, ఆనందానికి ఏమి విడుదలవుతున్నాయి, శరీర కోరికలు కలగడానికి ఏమి విడుదలవుతున్నాయి, ఇవన్నీ తెలుసు సైన్స్కు. ఇది కూడా ఒక చక్రభ్రమణం లాంటిది. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కో పద్ధతిగా విడుదలవుతాయి హార్మోన్లు కూడా. ఆయా స్థితిని బట్టి బాల్యంలో ఒక రకం, కౌమారంలో ఒక రకం, యవ్వనంలో ఒక రకం, నడి వయసులో ఒక రకం, వృద్ధాప్యంలో ఒక రకం విడుదలవుతాయి. అవి మానవుల్లో అనేక రకాలైనటువంటి అనియంత్రిత వ్యవస్థల్ని జీవించేటటువంటి పద్ధతి కొరకు అవేమి నియంత్రించేటువంటివి కాదు. నియంత్రించేటువంటి శరీరం నియంత్రించు, నీకు తెలియబడుతుంది కాబట్టి. అట్లాగే మనసు, కోరికలు ఇవన్నీ నియంత్రించేటువంటి కొన్ని ఉన్నాయి. కొన్ని నియంత్రిస్తావు, కానీ నువ్వు నీ నియంత్రణలో లేకుండా పనిచేసేటువంటివి మెదడు వ్యవస్థలో ఉన్నాయి. నీ అదుపులో లేకుండా అంతకదే పనిచేసేటు కాలానుగుణంగా అవి పనిచేస్తూనే ఉంటాయి నిరంతరం. కాబట్టి ఆ వ్యవస్థలని ఆ జీవించేటువంటి పద్ధతి కొరకు ఈశ్వరానుగ్రహం చేత మానవ దేహంలో ఏర్పడినాయి. అవి మానవులకు మాత్రమే ఇట్లా ప్రత్యేకమైనటువంటి దానిగా ఉన్నాయి. అందువలన ఏమైంది, వేరే దీనికి అన్నీ సమానమే అయినప్పటికీ దానికి ఆకలి, దానికి ఆనందం, దానికి శరీరానందం, లేదంటే అవి కూడా వాటి పిల్లలతో అవి కలిగేటువంటి అవన్నీ కలుగుతున్నా కొన్ని రకాలైనటువంటి బుద్ధి విశ్లేషణ అనేది ఎక్కువగా మానవుల్లో ఉంది. ఇతర జంతు దేహాల్లో కూడా ఈ గ్రంథులు ఉండి దీంట్లో వచ్చినట్లుగానే వాటికి కూడా హార్మోన్లు అవన్నీ వచ్చినప్పటికీ, నిద్రాసుఖము ఇలాంటివి ఉన్నప్పటికీ, ఉదాహరణకు సకల జీవరాశికి ఉంది నిద్రాసుఖము, అది ఉన్నప్పటికీ నిద్ర ఎట్లా వస్తుంది అంటే ఆ కెమికల్ అనేది ఒక ప్రభావం వల్ల వస్తుంది. అది దానికి ఏం లేదు, దాని సమయం ఎట్లా వస్తే అది పోయేది. అది దాని యొక్క విడుదల తగ్గిపోతే దాని నిద్ర ప్రభావం కూడా తగ్గిపోతుంది, ఉండదు. ఆ ఇన్సోమ్నియా అనే నిద్రలేమి వ్యాధి పీడితులు అవుతారు. కొంతమందికి రాకుండా అవుతుంది,
ముసలి వయసు రైతులకే కొంతమందికి ఏదో ఆ హార్మోన్ అనేది విడుదల కాకపోవడం వల్ల గంటసేపు పడుకోవడం లేయడం, గంటసేపు పడుకోవడం లేయడం, లేదంటే ఊరికే పడుకొని అటు ఇటు బొరులుతా నిద్ర లేకుండా అయిపోవడం. ఇది ఓ రోగం. దానికి కూడా కారణమైంది దాంట్లోనే విడుదలవుతుంది. కానీ జంతువులు అవన్నీ ఏమీ లేదు. వాటికేమో ఆ వచ్చినా రాకపోయినా ఆ టైం శరీరం అలసట వల్ల దానికి కూడా రాకపోతే అది కూడా మేలుకుంటూ ఉంటుంది, కానీ కారణం ఏమి తెలియదు. ఈ మనిషికైతే తెలుసు కాబట్టి ఆయా సందర్భాల్లో దాన్ని బట్టి చికిత్స పొందుతాడు. అలాగే మెదడులో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే అల్జీమర్స్ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి న్యూరోసిస్ తర్వాత వచ్చేటివన్నీ ఉన్నాయి. పార్కిన్సన్స్ లాంటివి, డిమెన్షియా లాంటివి, మేధో సంబంధమైన రుగ్మతలు కూడా ఉన్నాయి. మేధస్సు నశించి గుర్తురాక మా ఇదేంది దాన్ని ఏమంటారు, మతిమరుపు వచ్చిందంటారే, మతిపోయింది అంటే దానికి కూడా కారణమైనటువంటి హార్మోన్ ఉంటుంది. అది విడుదల కాకుండా అయిపోతుంది. ఎప్పుడైతే కాకుండా అయిపోతుందో, కాకుండా అయిపోయినప్పుడు నిల్వ పెట్టుకునేటువంటి సామర్థ్యం ఉండదు మెదడుకు. కాబట్టి ఆ దాంట్లో వచ్చేటువంటి వేరువేరు కారణాల వల్ల ఈ మెదడులోని నరాలు సరిగా పనిచేయకపోతే చేతులు వనకడం, కాళ్ళు వనకడం, మాట వనకడం, లేదంటే అసలు మాట్లాడలేకుండా అయిపోవడం, ఇవన్నీ ఏర్పడుతున్నటువంటి ఆయా హార్మోన్ల ప్రభావంలోనే ఏర్పడుతున్నాయి. ఇదంతా ఒక పెద్ద వైద్య శాస్త్రం. కాబట్టి ఈ రకరకాలైనటువంటి హార్మోన్లు ఉన్నాయి. సైరటోనిన్ అని, తర్వాత హిస్టామిక్స్ అని, రకరకాలు. ఇవన్నీ సరే, ఇదంతా భౌతిక ధర్మాలు అన్నమాట. ఇవి కొంతమంది అకారణంగా దుఃఖిస్తూ ఉంటారు, దానికి కూడా కారణం ఉంది. అకారణంగానే కొంతమంది దుఃఖించేది అలవాటు అయిపోతుంది, దానికి కూడా ఒక హార్మోన్ ఉంది లోపల. కొంతమంది అకారణంగానే సంతోషిస్తుంటారు, దానికి కారణం ఏమీ లేదు. ఈ సంతోషం కానీ అసంతోషం కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయో అవి అనుభవించేవాడికి తెలియదు. ఎందుకు అట్లా పుడుతున్నాయో తెలియదు. సంతోషం వచ్చింది, అసంతోషం వచ్చింది, దానికి కారణమైనటువంటివి కారణంతో సహా వచ్చేటివేమో కొన్ని. ఆ కారణం తెలుసుకొని దానివల్ల సంతోషపడ్డం, అంతలోకే దుఃఖానికి సంబంధించి వస్తే అది పడడం. అట్లా కాకుండా ఈ సంతోషం అసంతోషం ఇట్లాంటి హార్మోన్ల ప్రభావంతో కొంతమందికి ఎందుకు కారణంగానో వస్తుంది. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ సరైన కారణం లేకపోయినా ఏడుస్తారు, సరైన కారణం లేనప్పుడు సంతోషిస్తూ కూడా సంతోషిస్తారు. కాబట్టి ఈ అంశం మీద పరిజ్ఞానం ఉండి అధ్యయనం చేసే వాళ్లకు, శాస్త్రీయంగా తెలుసుకున్నటువంటి మానసిక వైద్య శాస్త్ర నిపుణులకైతే సూచాయిగా తెలుస్తుంది. ఆ మానసికంగా జబ్బులున్నాయి, శరీరానికే కాదు మనసుకు రోగం ఉంది అని మొట్టమొదట కనిపెట్టిన వాడేమో సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రపంచంలో మొట్టమొదట శరీరానికే కాదు మనసుకు రోగం వస్తుంది అని కనిపెట్టినటువంటి వైద్యుడు. ఇక రేపు అక్కడి నుంచి చెప్పుకుందాం. ఆ అంశం దగ్గర నుంచి మంగళం చెప్పండి. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార శరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితమైనట్టి ద్వాదశి వస్తు గుట్టుదయ బుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. కాలకాలము నొక్క లీల నిలచి ఉండే చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములే దానికి తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నడేమియును గాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడి జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము
సద్గురుదేవా మంగళము మంగళము, సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి, కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరే సూరి కోటేశ్వర ప్రభు మంగళము మంగళము, సద్గురుదేవా మంగళము మంగళము. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద భండార్ సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ్.